డైవర్టర్ కనుక యూజ్ చేసుకునేటట్లయితే ఆ డైవర్టర్ అనే దానికి డైవర్టర్ బాడీ అనేది మనము ఏదైతే ముందు మనం పైపింగ్ చేసేటప్పుడే ఆ డైవర్టర్ బాడీ అనేది అందులో మనం ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ డైవర్టర్ బాడీ కనుక మనం ప్రొవైడ్ చేయలేకుండా మనము వాల్ మిక్సర్ అనేది డైవర్టర్ త్రూ యూస్ చేసుకోవాలి అంటే మాత్రం సాధ్యపడదు. అది ఎట్ ద టైమ్ ఆఫ్ పైపింగ్ మనం ఆ డైవర్టర్ బాడీని ఆ వాల్ లోపల కన్సీల్ చేసి ఫిక్స్ చేసుకుంటేనే మనం డైవర్టర్ అనేది యూస్ చేసుకోగలుగుతాం. అలా కాకుండా మనం విడివిడిగా పైప్స్ తీసుకుని, అంటే హాట్ అండ్ కోల్డ్ పైప్స్ తీసుకుని, ఆ 3 పైపులు అంటే ఓవర్ హెడ్ షవర్కి, హాట్ వాటర్కి, కోల్డ్ వాటర్కి అలా వచ్చే విధంగా ప్లాన్ చేసుకుని మనం కనుక ఆ పైపింగ్ అరేంజ్మెంట్ చేసేసి ఎప్పుడో లాటర్ డేట్లో మనం అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ ది డే మనం ఫైనల్ ఫిక్సింగ్ చేసే దానికన్నా ముందు మనకి ఇక్కడ డైవర్టర్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కనుక మనం చేసినట్లయితే అది సాధ్యపడదు. ఎందుకంటే డైవర్టర్ వర్క్ చేసినప్పుడు మనం 2-3 విషయాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ డైవర్టర్ ఏదైతే కన్సీల్డ్ బాడీ ఆఫ్ ది డైవర్టర్ ఉంటుందో అది మనము వాల్ కట్ చేసి మరలా ఫిక్స్ చేసి మనం వేసినటువంటి పైపింగ్కి దాన్ని కనెక్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందులో డైవర్టర్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ లివర్ వస్తుంది. అది హాట్ అండ్ కోల్డ్కి 2 వే ఉంటుంది. అలాగే ఒక స్పౌట్ రావటం జరుగుతుంది దీనిలో. తర్వాత పైన ఓవర్ హెడ్ షవర్ అనేది యాజ్ ఇట్ ఈస్గానే వస్తుంది.